నా పేరు పగడాల నరేందర్. నేను టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శిని. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఒకప్పుడు మార్కెట్ ఖమ్మంలో ఉండేది. దీన్ని మార్చాలని తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఎమ్మెల్యే అయినాక మంత్రి అయిన తర్వాత పాలేరులో గెలిచినప్పుడు ఆయన పాలేరు నియోజకవర్గంలో ఒక మార్కెట్ పెట్టి ఈ మార్కెట్ని అక్కడికి మార్చాలని మద్దులపల్లి దగ్గర స్థల సేకరణ చేయటం, ఆ రోజు ఫండ్స్ సేకరణ చేయటం, అక్కడ మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మార్కెట్ మ్యాక్సిమం అయిపోవడం కూడా జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు ఏమీ అభివృద్ధి లేదు, దాంట్లో శూన్యం, వ్యాపారం లేదు. ఈ మధ్య ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారే కానీ అక్కడ ఏమీ అభివృద్ధి జరగలే. పాత జరిగిన కన్స్ట్రక్షన్కే రంగులేసి మార్కెట్ని స్టార్ట్ చేశారు, దానికి ఒక కమిటీని వేశారు. మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం రాగానే మళ్ళీ ఇక్కడ పెద్ద మార్కెట్ని దానికి బొచ్చెడు 100 కోట్లు సుమారుగా ఎంతో కోట్లు తయారు చేయించి ఈడ అంటే ఈడ అర్థమయ్యేది ఏంటంటే కాంట్రాక్టర్లను బాగు చేయడం కోసం అక్కడ మార్కెట్ పెట్టి అక్కడ కాంట్రాక్టర్లను బాగు చేసి ఇప్పుడు ఇక్కడ మార్కెట్ని పెట్టి ఇప్పుడు ఈయన టౌన్ హెడ్ క్వార్టర్లో మంత్రి అయ్యి ఎమ్మెల్యే అయింది కాబట్టి ఇక్కడ మార్కెట్ పెట్టాలని ఇక్కడ దీన్ని మార్కెట్లు షెడ్లు అవన్నీ కట్టి పెద్ద కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేస్తూ ఇక్కడ మార్కెట్ని కడుతున్నాడు. కానీ అది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఏమో అయ్యేటట్లేదు. అక్కడొకటో ఆల్రెడీ కట్టేమో అది నిరుపయోగంగా ఉంది. ఇక్కడ ఇది పాత మార్కెట్ని దీన్ని తరలించాలని చూసిండు మ్యాక్సిమం అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒప్పుకోక ఈ పాత మార్కెట్లో ఉంచాలి, పక్కన ఒక మార్కెట్ కట్టుకుంటే తప్పులేదని ఆ రోజు ఆడ ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం ఒక నాయకుడి స్వార్థం కోసం, కాంట్రాక్టర్ల కోసమే ఈ మార్కెట్లు ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడికి నడుపుతున్నారు. అయితే ఇక్కడ మార్కెట్లో కమిషన్ దారులంతా అనేది ఏంటంటే మేము అక్కడికి పోము. ఇప్పుడు మార్కెట్లో దడవాయిలు ఉంటారు, కలాసులు ఉంటారు, అదేవిధంగా ఎడ్ల బండ్లు ఉంటాయి, ఇవన్నీ అక్కడికి పోవు. మిగతా సరుకులంతా కూడా వాస్తవంగా ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి కానీ, వరంగల్ జిల్లా నుంచి కానీ, ఇటు కృష్ణా జిల్లా నుంచి కానీ సరుకులు కూడా ఫస్ట్ నుంచి ఒక సుమారు 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఖమ్మానికి అలవాటు పడ్డోళ్ళు ఇక్కడికే వస్తారు కానీ అక్కడికి పోరు. ఇప్పుడు అక్కడ ఈ సరుకులు పోక, ఈ దడవాయిలు పోక, కలాసులు పోక, మార్కెట్లో ఎడ్ల బండ్లు పోక, ఈ కమిషన్దారులు పోక, ఖరీదారులు పోక, రేపు అక్కడ కట్టిన ఆ మార్కెట్ ఏం కావాలి? ఇప్పుడు ఆ డబ్బంతా దేనికి పెట్టినట్టు? కేవలం రాజకీయ స్వార్థం కోసం ఒక నాయకుడు ఆడుతున్న నాటకం. ఇది డ్రామా మాత్రమే, ప్రజాధాన్యాన్ని వృధా చేయడం మాత్రమే తప్ప కేవలం ఏమీ లేదని ప్రజలందరూ విసుక్కుంటున్నారు. ఇప్పుడు అక్కడ తయారైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము చేసినాం, అభివృద్ధి చేసినాం, మేము అది చేసినాం, ఇది చేసినాం అంటామంటే ఓన్లీ దానికి 4-5 రంగులు వేసి ఒక చిన్న బిల్డింగ్ ఒకటి కట్టి అది తుత్తు మంత్రం, తుమ్మకాయ మంత్రం అని అయిపోయేసి దానికి రోడ్లు లేవు, అది ఏమి లేదు. అయినా కానీ అక్కడ వ్యాపారం జరుగుద్దా, అసలు జరగదా అనేది వేరు విషయం. అసలు అక్కడ వ్యాపారం జరగదు. మళ్ళీ పైగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఈ పెద్ద మార్కెట్లో విపరీతమైన కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేస్తూ కోట్ల రూపాయల ధనాన్ని పెట్టి ఖమ్మం మార్కెట్లో షెడ్లు కట్టడం అవన్నీ చేస్తున్నాడు. మరి రేపు రాబోయే రోజుల్లో రేపు సీజను ఇప్పుడు మిర్చి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, మిర్చి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే మిర్చి వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో రైతులు మరి ఎడిపోతారు అనేది చూస్తే నాకు ఎక్కువ శాతం ఇక్కడికే ఖమ్మానికే వస్తారు, అక్కడికి మాత్రానికి పెద్దగా పోరు. కాబట్టి అది కట్టి వృధా అనేది ప్రజల సొమ్ముని వృధా చేయటమే తప్ప ఈ రాజకీయ స్వార్థాల కోసం వాడుకోవటమే తప్ప ఇందులో పెద్ద ఒరిగేది ఏమీ లేదు అని నా యొక్క ఉద్దేశం. రైతులకి పెద్ద ఉపయోగం రాదండి, అక్కడికి రైతులు పెద్దగా రారు. ఎందుకంటే రైతులు ఎప్పుడైనా కానీ లోకల్కి వస్తే వాళ్ళు కొన్ని ఇప్పుడు ఆ మార్కెట్లో సరుకులు అమ్ముకొని, ధాన్యాలు అమ్ముకొని ఎప్పటి నుంచో ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న వచ్చే రైతులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సరుకులు అమ్ముకొని ఇక్కడ బంగారం కొట్లు, బట్టల కొట్లు, కిరాణం కొట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ శాతం అక్కడ రైతులు ఎవరైనా కానీ ఒక్కాడికి వచ్చి సరుకులు అమ్ముకుంటే మళ్ళీ మనం ఇంకా ఇక్కడైతే అవి కొనుక్కొని పోవచ్చు అనేది ఉంటుంది. అంతేగాని అది ఒక ఊరు బయట ఉంది. కేవలం ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యి పాలేరు నియోజకవర్గంలో మంత్రి అయ్యాడు కాబట్టి కక్ష కోసం అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని కాదని ఈ మార్కెట్ని ఆడికి తీసుకుపోదాం అనే దురుద్దేశంతో చేసిందే తప్ప ఆ ప్రాంతం ఏదో అభివృద్ధి అయిద్దా పాడైద్దా అనేది ఏమీ ఉండదు. రైతులు నాకు తెలిసి అక్కడికి పోరు. ఇప్పుడు కొండపల్లిలో మార్కెట్ ఉంది, రైతులు అక్కడ అమ్ముకోవట్లేదు. వైరాలో మార్కెట్ ఉంది, అక్కడ అమ్ముకోరు. మదర్లో మార్కెట్ ఉంది, అక్కడ అమ్మరు. ఎక్కడికి వస్తారంటే మెయిన్ హెడ్ ఆఫీస్ ఖమ్మమే వచ్చి ఖమ్మంలోనే ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఖమ్మంలోనే కమిషన్దారులు, ఖరీదారులు, మార్కెట్దారులు ఇక్కడే మళ్ళా
గోడౌన్స్ ఏసీ గోడౌన్స్ ఉన్నాయి, మామూలు గోడౌన్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో కట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళు సరుకు నిల్వ చేసుకోవాలన్నా కానీ ఇక్కడి నుంచే మొత్తం వ్యాపారం అంతా వ్యాపార లావాదేవీలని ఇక్కడి నుంచే జరుగుతాయి. కానీ అక్కడ మద్దులపల్లి మాత్రం శూన్యం. నాకు అది అభివృద్ధి చెందుందంటే అది నమ్మకం కూడా నాకు లేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం అభివృద్ధి చేస్తాడు? అసలు నీకు రైతులు ఎటుపోతారు అనేది చూడాలి తప్ప ఏం లేదు. ఇక అక్కడ మంత్రి గారు కాంట్రాక్టర్ని బాగు చేయటమే. ఆడేమైనా ఇంకేమైనా 1-2 కోట్ల మధ్య పెట్టారని తెలిసింది. ఇది రంగులు వేయడానికి, అది చేయడానికి, ఇది చేయడానికి. ఇంకా రోడ్లు వేయలేదు. ఆ రోడ్లు ఇంకా ఆ వరంగల్ నుంచి ఇటు మార్కెట్కి రోడ్డు లేదు, ఆ సూర్యాపేట నుంచి వచ్చే రోడ్డు ఇటు సరిగ్గా లేదు. మళ్ళీ ఇదేందా అంటే ఇక ఆయన ఇంకా నా నియోజకవర్గంలో నాకో మార్కెట్ నేను పెట్టినని ఆ డబ్బులు ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప చేసేది ఏముండదు. శ్రీనివాసరెడ్డి గారు చేసేది ఏముండదు. అసలు ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టి ఈయన ఆల్రెడీ అయిపోవస్తుంది, ఇంకో 2-3 నెలల్లో కూడా అయిపోద్దని అంటున్నారు. ఇది కేవలం వాళ్ళ ఈ కమిషన్ల కోసం కక్కుర్తి పట్టడం తప్ప నిజంగా రైతులకు మేలు జరిగే పని మాత్రానికి వీళ్ళు చేయట్లేదు. వీళ్ళు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేశారు. పేరు వీరాంజనేయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దులపల్లి ఇన్ఛార్జి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 2018 నాడు ఆ సంవత్సరంలో ఖమ్మం నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దులపల్లి 2 మండలాలతో ఖమ్మం రూరల్ మరియు తిరుమలాయపాలెం మండలాలతో విడిపోయి నూతనంగా ఏర్పాటైంది. కొన్ని అనివార్య కారణాల వల్ల స్థల సేకరణ మరియు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు అమలు టైంలో కానీ కన్స్ట్రక్షన్ అనేది డిలే అయింది. ఇది అలాట్ అయినప్పుడు 24 ఎకరాల విస్తీర్ణంతో సర్వే నెంబర్లు 2 సర్వే నెంబర్లతోటి ఏర్పాటైంది. అప్పుడు మనం ఇప్పుడు ఉన్న ఈ నిర్మాణం జరిగిన ప్లేస్లో రైతులు కొంతమందిని 96 సర్వే నెంబర్లోకి మార్చి ఇక్కడ మనం పూర్తిగా ఒకే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు అది కొంత ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వ చట్టాల వల్ల కొంత ఆలస్యమైంది. యార్డ్ నిర్మాణం అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో 95% పూర్తిగా 3 కవర్ షెడ్స్, ప్లాట్ఫామ్స్, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్, వేబ్రిడ్జి, ఆఫీస్, కార్యాలయం, ఓవర్ హెడ్ ట్యాంకు, టాయిలెట్స్ వీటన్నిటితోటి పూర్తిగా నిర్మాణ పనులు అయితే పూర్తి అయినాయి ఆల్మోస్ట్. దీనికి మెయిన్ గతంలో కూడా కొంత ఆలస్యం అవటానికి నిర్మాణం క్లియర్గా అప్రోచ్ రోడ్ అనేది క్లియర్గా లేకపోవటం వల్ల అప్రోచ్ రోడ్డు కోసం కొంత స్థల సేకరణ రైతుల్ని ఒప్పించి గత ప్రభుత్వం ఇచ్చేసిన మేర ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ 95% పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ కంప్లీట్ చేసుకుని మనకి ఓపెనింగ్కి రెడీగా ఉందని చెప్పచ్చు. ప్రస్తుతము ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తరపున పత్తి సేకరణ అనేది మిల్లుల దగ్గర జరుగుతుంది. ఆదాయం గత 4-5 సంవత్సరాల నుంచి కూడా యావరేజ్ 2.5 కోట్ల ఆదాయంతో ప్రభుత్వ నిర్ణయించిన టార్గెట్స్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము ఉన్న సిబ్బందితో. ఇప్పుడు కొత్తగా మనకి సూర్యాపేట ఖమ్మం రహదారికి ఆనుకుని ఐటీడీఏ బిల్డింగ్కి ఆనుకుని 1 ఎకరము రైతు బజార్ నిర్మాణానికి రెవెన్యూ శాఖ వారు ఎన్ఎస్పి వారిది మా మద్దులపల్లి మార్కెట్ కమిటీకి అనుసంధానంగా కేటాయించడం జరిగింది. కేటాయించినటువంటి స్థలంలో రైతు బజార్ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనాలు తయారు చేయడానికి మనం కార్యాలయం నుండి మా ఇంజనీరింగ్ విభాగం వారిని కోరటం జరిగింది. వారు అంచనాలు కూడా ఇవాళ రేపట్లో మాకు అందజేస్తానని చెప్పారు. అందజేసిన తర్వాత పాలకవర్గంలో మీటింగ్ పెట్టుకుని పాలకవర్గ నిర్ణయం మేరకు ప్రభుత్వానికి అనుమతికి దానికి తదనంతరం తీసుకోవాల్సిన వాటికి మేము తెలియపరచడం జరుగుతుంది. వీలైనంత త్వరలో మనం యార్డు ఓపెనింగు కార్యక్రమాలు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా బ్యాలెన్స్ ఉన్న కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్స్కి కూడా పాలకవర్గంలో మాట్లాడి నిర్ణయించుకోవటం జరుగుతుంది. వీళ్ళని త్వరగా సమస్త మార్కెట్ వినియోగదారులకి వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దులపల్లి మార్కెట్ యార్డు
అందుబాటులోకి వస్తుందని ఖచ్చితంగా. నడక నడవటానికి ప్రధానంగా ఉన్న అవరోధాలు మనకి ల్యాండ్కి కేటాయించినటువంటి 90 సర్వే నెంబర్కి క్లియర్ అప్రోచ్ రోడ్ లేకపోవటం వల్ల గతంలో జరిగిన మాట వాస్తవం లేట్ అనేది. దాని తర్వాత లాస్ట్ 1.5 ఇయర్ కిందట 1 ఇయర్ ఒక 14 నెలల కిందట ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పాటు అయినాక, పాలకవర్గ ఏర్పాటు అయినాక అప్పుడు మంత్రి గారు శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాలు, స్థానిక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు చాలా మంచిగా నాణ్యతతోటి చాలా స్పీడ్గా చక్కగా నిర్మాణం ఇప్పుడు ఏర్పాట్లు అయ్యి మీకు సంస్థ వినియోగదారులకి అన్ని సకల సౌకర్యాలతోటి పూర్తిగా ఏర్పాటు అయింది. చిన్న చిన్నవి అన్నీ కూడా ఈ నెలలో ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకోగలుగుతామని ఖచ్చితంగా. ఈ నెలాఖరు లోపు మనకి మిగతా బ్యాలెన్స్ కొన్ని ఒక నెక్స్ట్ ఆ గేట్లో ఆర్చి ఒకటి, యార్డ్ ముందు భాగంలో మనకి శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఒకటి అప్రోచ్ మెయిన్ రోడ్డుకి, ఇవి అయిపోతే మనం పూర్తి స్థాయిలో మిగతావి అనేవి ఆఫీసు సంబంధించినవి చేసుకోవాల్సిన వరకు చేసుకోవచ్చు అని ఇబ్బంది లేదు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18 ఎకరాల్లో దాదాపు కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ మార్కెట్ నిర్మించినప్పుడు కూడా అవి నామమాత్రంగా ఉన్న నేపథ్యంలో మాత్రం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడు కూడా చేస్తూనే ఉన్నప్పటికి కూడా దీంట్లో ఇంకా సరైన వసతులు లేవని చెప్పి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా అయితే ఇక్కడ ప్రధానంగా మద్దులపల్లి హైవే రూట్కి వెళ్ళే రూట్లో మాత్రం రోడ్లు సరిగా లేకపోవడం వల్ల వచ్చేవారు కూడా సరిగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా మినిస్టర్లు కానీ ఇతర నాయకులు కానీ వచ్చే పరిస్థితుల్లో మనం చూడటానికి కూడా చాలా అధ్వానంగా ఉందని, ఇక్కడ పక్కన ఉన్న రోడ్లను కూడా కబ్జా చేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఏదైతే పాలేరుకి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం నియోజకవర్గం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మార్కెట్ని పూర్తి చేయాలని, అదేవిధంగా మార్కెట్కి సంబంధించి వ్యాపారులు కానీ అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు వీళ్ళకే కేటాయించాలని కూడా గ్రామస్తులు మాత్రం డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి.